కాదు ఎందుకు కదా తుడుచుకోవడం మొత్తం కనబడుతుంది లోపల గాలి బాగా వస్తుంది గాలి బొక్కలు టవల్ ఏం పేరు మాయ గారు కిలాడి గర్ల్స్ ఇది ఇంకా మీరు గర్ల్స్ రేట్లు చూసి బుర్ర హీట్ ఎక్కింది కాబట్టి 10 రూపాయలు ఐస్ క్రీమ్ పెట్టారు మనకి. హాయ్ ఫ్రెండ్స్, మా మావయ్య గారిది అత్తయ్య గారిది 40వ పెళ్లి రోజు చిన్న సెలబ్రేషన్స్ చేసుకొని ఐకే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బాబాయ్ చిన్నమ్మ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. పెళ్లి రోజు శుభాకాంక్షలు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. తిరగండి ఒకసారి. చిన్నమ్మ పెట్టండి. చేత తీసేయండి. మా చిన్నమ్మ గురించి 2 ముక్కలు చెప్పండి. 40 ఏళ్ల జీవితం మనలో ఫస్ట్ పెట్టండి. మాకు వివాహం అయ్యి 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల్లో కూడా పెద్ద సమస్యలు ఏం లేవు. చిన్న చిన్నవి వచ్చినా కూడా ఇద్దరం చక్కదిద్దుకొని సమర్థించుకొని ఇన్నాళ్ళు ప్రయాణం సాగించాం. ఈ సంవత్సరం అనుకోకుండా మా అల్లుడు గారు బొంబాయి వచ్చే కార్యక్రమంగా సీను వాళ్ళ ఇంట్లో అనుకోని విధంగా ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ప్రమీలత్తయ్య గారి గురించి 2 మాటలు చెప్పండి. మా చిన్నమ్మ గురించి 2 మాటలు చెప్పు. అంటే ఎట్లా ఏంటి అలా చెప్పండి. ఏముంది, ఓర్పు గల్లది, నేర్పు గల్లది, చక్కదిద్దుకొని కుటుంబ సమస్యలన్నీ ఈడేర్చుకుంటూ వచ్చిందంటే నోట్లో పెట్టండి. మీరు తీసుకొని అదే ముక్క తీసుకోండి. ఇంకొంచెం పెట్టండి. నువ్వు చెప్పు. చెప్పండి. మేము ఒప్పుకోము. చెప్పాలి. అందగాడు గ్రీక్ చాలా మెమోరీ చేసి కదా. చెప్పు తాతయ్య గురించి. కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ కదా. ఏది ఎక్కువ, కోపమా ప్రేమ ఎక్కువ? అంతే కరెక్టే. కోపం ఎక్కువ ఉన్న దగ్గర ప్రేమ ఎక్కువ ఉంటుంది. అది కాదు, కోపం అను ప్రేమ ఎక్కువ ఉండి కోపంగా చూడబట్టి వాళ్ళు క్రమశిక్షణ రన్నింగ్. కానీ మాకు సంతోషంగా ఉంది. 40వ పెళ్లి రోజు చిన్నమ్మ బాబాయ్ ఇక్కడ మేము జరుపుకుంటున్నందుకు ఈ అవకాశం ఇచ్చారు మా బావ గారు, మా చెల్లి ఇచ్చారు. అనుకోకుండా భగవంతుడి సంకల్పంతో అలా జరిగింది. అది దైవకారం అలా జరిగింది కాబట్టి అన్ని మనకు జరిగింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. మోడల్ ప్లాన్ అంటే అసలు నేను కదా, నా ప్లాన్ కదా బొంబాయి ఫైనాన్స్ స్పాన్సర్ ఏదైనా ఐడియా జనరేట్ అయింది అక్కడ. మా నాన్నే మమ్మల్ని ఒప్పించింది. నేను అని చెప్పి బాబా దేది ప్లేట్ ఇట్లా ఇస్తారు. టీవీ వెనకాల దీర్ఘాయుష్మాన్ మధ్యలో వాళ్ళ నీరు కూడా వెళ్ళిపోయింది. దీర్ఘాయుష్మాన్ అట్లా మనోవాంఛ ఫలసిద్ధి. వాంఛ అంటే కోరిక. మేమైతే ఇప్పుడు ఐకియా రీచ్ అయిపోయాము. ఐకియా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ ఉన్న ఫర్నిచర్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, మనకున్న స్పేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, కస్టమైజేషన్ ఎలా చేసుకోవాలనేది మెయిన్ కాన్సెప్ట్. అందరూ రొటీన్గా చూపిస్తారు. నేను మా చరణ్ అయితే డిఫరెంట్గా చూపిద్దాము, ఉషా స్టైల్ అనేది ఏంటో తెలియాలని చెప్పేసి ఇలా చూపించేశాము.
లివింగ్ రూము. టేక్ 2 రోల్స్ చేంజ్. అత్తయ్య గారు మావయ్య గారికి వచ్చేసేసి వడ్డిస్తున్నారు, నేనైతే లాంతర్ పెడుతున్నాను. ఇదైతే ఎంత క్యూట్గా ఉందో. నెక్స్ట్ మా సంజు ఎక్కడున్న బుక్స్ చదివేస్తే తన రోల్ మారదు. రోహిత్ అయితే టీవీ చూసేస్తున్నారు, మా వారైతే మెయిల్స్ సీరియస్గా చెక్ చేస్తున్నారు. మా మరదలు వచ్చేసి టీవీ యూనిట్లో పర్స్ పెట్టేస్తుంది. మంచూరియా అయ్యో నాకు కనిపించట్లేదు. ఇన్విజిబుల్. ఫర్నిచర్ అంతా చూసేసాము. చక్కగా 2-3 వీడియోస్ అయితే తీసుకున్నాము. అందరూ ఏమనకుండా పాపం సరదాగా పార్టిసిపేట్ చేశారు. అదే కదా టీం వర్క్ అంటే. ఇప్పుడైతే పిచ్చి ఆకలేసేస్తుంది. సో ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడంతా కాంటినెంటల్ స్టైల్లో ఉంటుందన్నమాట ఫుడ్. ఇక్కడ తినేసేసి కింద ఫ్లోర్కి వెళ్ళామనుకోండి, మామూలుగా మనకి ఆర్టికల్స్ అమ్ముతారు కదా, అవి చూసుకోవచ్చు. పెళ్లి రోజు సందర్భంగా మా మావయ్య గారు మాకు ఇచ్చిన ట్రీట్. అత్తయ్య గారు మావయ్య గారు ఏజ్ చిన్నదిగా అనుకుంటున్నారా, ఈ అత్తయ్య గారు వచ్చి మా అత్తయ్య గారికి సొంత చెల్లి అనమాట. సో మా అత్తగారు ఫస్ట్ అయితే, ఈ అత్తయ్య గారు లాస్ట్. మావయ్య గారు టీ గ్లాస్. టీ గ్లాస్ కాదమ్మా, నేను మొన్న ప్రోగ్రాంలో చూశాను కదా, టీవీలో ప్రోగ్రాం వస్తుంటుంది, కిరాకు బాయ్స్ అన్న కిలాడి గర్ల్స్లో మందు కదా, అది ఇంత టప్ అని అమ్మాయి తాగిద్ది, 1-4 సార్లు తాగింది, అదే అనుకుంటా. ఇది షార్ట్ గ్లాస్ అయితేనే బయట పంపిస్తారంట. మావయ్య గారు ఏంటది, టవలేనా? బొక్కలు టవల్. ఎందుకు ఇది? 2000 అంతా టర్కీ టవల్ రా, బొక్కల టవల్ కాదు. ఎందుకు కదా, తుడుచుకోవడం మొత్తం కనబడుతుంది లోపల, గాలి బాగా వస్తుంది. గాలి బొక్కల టవల్. ఇంట్రెస్ట్ 2000 రూపీస్, కేవలం 2000 రూపాయలు మాత్రమే. గాలి బొక్కల టవల్ హ్యాష్ట్యాగ్. ఏం పేరు మావయ్య గారు? కిలాడి గర్ల్స్. ఇది ఇంకా మీరు గర్ల్స్ టర్కీ టవల్, బొక్కల టవల్, రంధ్రముల టవల్. ఎయిర్ ఫ్రీ అంటే ఇది తుడుచుకునేటప్పుడు ఒళ్ళు తుడుచుకుంటుంటే తడిపోతూ ఉంటుంది, గాలి బెజ్జాల్లోంచి గాలి మనిషికి తోలుతూ ఉంటుంది, మనిషికి తగులుతూ ఉంటుంది. అందుకే ఈ టవల్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇటువైపు రాగానే ఇలా కుర్చీలన్నీ కూడా గోడకి ఏలాడేసి ఉన్నాయి. దీన్ని గోడ కుర్చీ అంటారనుకుంటా. ఈ గోడను చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి, అమ్మ బాబాయ్ అనిపిస్తుంది ఇవన్నీ కూడా. మేమైతే ఇప్పుడు బిల్లింగ్ కౌంటర్ వైపు అయితే వెళ్తున్నాము. ఇవాళ వీడియోస్ అయితే ఎక్కువ క్యాప్చర్లు చేయలేదు, సరదాగా మా మావయ్య గారు మాట్లాడుతుంటే 2-3 వీడియోస్ మాత్రం తీశాను. అంతేగాని ఎవరిని హర్ట్ చేయాలని కాదు, ఏదో సరదాగా తీశాను అనమాట అంతే. వీడియో కోసం కాదు, మా మావయ్య గారు ఇలానే సరదాగా మాట్లాడతారు ఇప్పుడు కూడా. షాపింగ్ మాల్లో మన ఇదివరకు చీపెస్ట్ ఐస్ క్రీమ్ ఇది ఒక్కటే 10 రూపాయలు. అవునరా మనోడా, నీ చేత మాట అనిపించడం కోసమే వాళ్ళు అంత తక్కువ రేటు పెట్టారు. కదవేండి రేట్ ఎక్కువ, అంతే కదా తక్కువ రేట్లు చూసి బుర్ర హీట్ ఎక్కింది కాబట్టి 10 రూపాయలు ఐస్ క్రీమ్ పెట్టారు మనకి. దీని వెనక ఎంత లాజిక్ ఉందా.